హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తీరు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి డే 7 ఈవినింగ్ ఈరోజు టైం టేబుల్ ప్రకారం 7వ తరగతి సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్ బిట్స్ తెలుగు బిట్స్ ఇందులో మొత్తం ఉంటాయి. 7వ తరగతి సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్ మొత్తం నుంచి తయారు చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీనా. ఆల్రెడీ మనం ఈరోజు మార్నింగ్ తెలుగు బిట్స్ మార్నింగ్ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్ నుంచి 7వ తరగతి నుంచి అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ 7వ తరగతి సెమిస్టర్ 2 బుక్స్ ఆల్రెడీ 6వ తరగతి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 కూడా అప్లోడ్ అయిపోయినాయి. మనం టైం టేబుల్ ప్రకారం అయితే మొత్తం ఫాలో అవుతున్నాం. ఇంకా టైం టేబుల్ ఎవరైనా చూడకపోయినా, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోయినా డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ మరియు టైం టేబుల్ లింక్ రెండు ఇవ్వడం జరిగింది. వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వచ్చు, టైం టేబుల్ లింక్ ఓపెన్ చేసి టైం టేబుల్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ రెండు ఆప్షన్లు కూడా డిస్క్రిప్షన్ లింక్లో ఇవ్వడం జరిగింది. ఇక మనం లేట్ చేయకుండా బిట్లోకి వెళ్ళిపోదాం. బిట్లోకి వెళ్ళే ముందు మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. 1వది, యద అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? కథ, కథానిక, లేఖ, అనువాదం. ఆన్సర్స్ అన్న ఒక దగ్గర రాసుకోండి, లాస్ట్లో రివీల్ చేస్తాను, అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. 2వది, హితోక్తులు పాఠ్యభాగ రచయిత ఎవరు? సూర్యదేవర, సంజీవరావు, శ్రీనాథుడు, బోనం నాగభూషణం సదానందం, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. 3వది, హితోక్తులు పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? మానవీయ విలువలు, నైతిక విలువలు, ఆశావాహ దృక్పథం, ఆచారం, సంప్రదాయం. నెక్స్ట్ బిట్ 4వది, చావలి బంగారమ్మ గారి ఎన్ని కవితలతో 1958లో కాంచని విపంచి పేరుతో సంకలనం చేశారు? 52, 42, 56, 46. 5వది, స్వర్గాధిపతి ఎవరు? వరుణుడు, యముడు, ఇంద్రుడు, శివుడు. 6వది, ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమజీవనాన్ని చెప్పడం ఈ పాఠం ఉద్దేశ్యం. హితోక్తులు, యద, కప్పతల్లి పెళ్ళి, ప్రియమిత్రునికి. నెక్స్ట్ బిట్ 7వది, యథా పాఠ్యభాగంలో పాత్ర పేరు? సోరమ్మ, ఎల్లమ్మ, రామమ్మ, పోలమ్మ. 8వది, శ్రీ శాలివాహన గాథా సప్తసతి సారం ఎవరి రచన? చావలి బంగారమ్మ, సూర్యదేవర సంజీవరావు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, కలువకొలను సదానంద. 9వది, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ఎప్పుడు ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది? 1950, 1970, 1960, 1980. 10వది, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి బిరుదు కానిది? కవి వత్సలుడు, గాన కళాసింధు, సంగీత కళారత్న ఏ మరియు బి. 11వది, ప్రియమిత్రునికి లేక సంజీవ్ దేవ్ గారి ఎవరికి రాశారు? పాఠ్యభాగంలో రామరాజు, నారాయణరాజు, నారాయణ వర్మ, రఘువర్మ. 12వది, శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారి? శ్రీకృష్ణదేవరాయలు, పెదకోమటి వేమారెడ్డి, ప్రోలయ వేమారెడ్డి, రెడ్డిరాజులు. 13వది, బాలచంద్రుని ప్రతిజ్ఞలో ఐతమ్మ బాలచంద్రునికి ఏమవుతుంది? తల్లి, అక్క, నానమ్మ, పెద్దమ్మ. నెక్స్ట్ బిట్ 14వది, రసరేఖ రచన ఎవరిది? శ్రీనాథుడు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, సూర్యదేవర సంజీవరావు, బోనం నాగభూషణం. 15వది, బోనం నాగభూషణం గారి కొత్త గాలి కథా సంకలనం, కవితా సంకలనం, నవల, పిల్లల నవల. నెక్స్ట్ బిట్ 16వది, గురుభక్తి అనే కథలో ఆరుని ఎవరు? శిష్యుడు, గురువు, రైతు, గ్రామ పెద్ద. 17వది, కాంతిమయి రూపాలు ఎవరి రచనలు? బోనం నాగభూషణం, సూర్యదేవర సంజీవరావు, చావలి బంగారమ్మ, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. 18వది, రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచే అనంతకృష్ణ శర్మ గారి పెనుగొండ కొండ ఒక పాట, కథ, నవల, కావ్యం. 19వది, హాలుడి గాథా సప్తసతిలో ఎన్ని సుందర గాథలు కలవు? 7, 70, 700, 7000. 20వది లాస్ట్ బిట్, వేదాంగములు ఎన్ని? 4, 3, 6, 5. ఇవి ఫ్రెండ్స్ 20 బిట్లు. ఇప్పుడు రివీల్ చేయబోయే ఆన్సర్లు చూద్దాం. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఆన్సర్స్ చూద్దాం. 1వది, యద అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ ఆప్షన్ బి, కథానిక. యద అనే పాఠ్యభాగం కథానిక ప్రక్రియలో ఉంది. 2వది, హితోక్తులు పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. హితోక్తులు పాఠ్యభాగ రచయిత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. 3వది, హితోక్తులు పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, నైతిక విలువలు. హితోక్తులు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. నెక్స్ట్ బిట్ 4వది,
చావలి బంగారమ్మ గారి ఎన్ని కవితలతో 1958లో కాంచన విపంచి పేరుతో సంకలనం చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి 42 కవితలతో కాంచన విపంచి అనే సంకలనం 1958లో చేశారు. 5వది స్వర్గాధిపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఇంద్రుడు. స్వర్గాధిపతి ఎవరు అంటే ఇంద్రుడు. 6వది ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమజీవనాన్ని చెప్పడం ఈ పాఠం ఉద్దేశ్యం. ఆన్సర్ ఆప్షన్ బి యద. యద అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమజీవనాన్ని చెప్పడం. 7వది యదా పాఠ్యభాగంలో పాత్ర పేరు? ఆన్సర్ ఆప్షన్ డి పోలమ్మ. యదా పాఠ్యభాగంలో పాత్ర పేరు పోలమ్మ. 8వది శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం ఎవరి రచన? ఆన్సర్ ఆప్షన్ సి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఈయన రచనే శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం. నెక్స్ట్ బిట్ 9వది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ఎప్పుడు ఫెలోషిప్ ఇచ్చి గౌరవించినది? ఆన్సర్ ఆప్షన్ బి 1970లో. 10వది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి బిరుదు కానిది? ఆన్సర్ ఆప్షన్ ఏ కవి వత్సలుడు. ఇది ఆయన బిరుదు కాదు, ఇది హాలుడి బిరుదు. గాన కళాసింధు, సంగీత కళారత్న ఈయన బిరుదులు. 11వది ప్రియమిత్రునికి లేఖ సంజీవ్ దేవ్ గారు ఎవరికి రాశారు పాఠ్యభాగంలో? ఆన్సర్ ఆప్షన్ బి నారాయణరాజుకి ఈ లేఖ రాశారు. 12వది శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారి? ఆన్సర్ ఆప్షన్ బి పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి శ్రీనాథుడు. 13వది బాలచంద్రుని ప్రతిజ్ఞలో ఐతమ్మ బాలచంద్రునికి ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ తల్లి. 14వది రసరేఖ రచన ఎవరిది? ఆన్సర్ ఆప్షన్ సి సూర్యదేవర సంజీవరావు. రసరేఖ సూర్యదేవర సంజీవరావు రచన. 15వది బోనం నాగభూషణం గారి కొత్తగాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ కథా సంకలనం. కొత్తగాలి అనేది కథా సంకలనం. ఇది బోనం నాగభూషణం గారిది. నెక్స్ట్ బిట్ 16వది గురుభక్తి అనే కథలో ఆరుణి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ శిష్యుడు. ఆరుణి ఎవరు అంటే శిష్యుడు. 17వది కాంతిమయి రూపారూపాలు ఎవరి రచనలు? ఆన్సర్ ఆప్షన్ బి సూర్యదేవర సంజీవరావు. ఈయన రచనలే రసరేఖ, కాంతిమయి, రూపారూపాలు. 18వది రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిలో నిలిచే అనంతకృష్ణ శర్మ గారి పెనుగొండ కొండ ఒక? ఆన్సర్ ఆప్షన్ ఏ పాట. ఇది ఒక పాట. నెక్స్ట్ బిట్ 19వది హాలుడి గాథా సప్తశతిలో ఎన్ని సుందర గాథలు కలవు? ఆన్సర్ ఆప్షన్ సి 700. పేరులోనే ఉంది గాథ సప్తశతి. సతి అంటే 100, సప్త అంటే 7, మొత్తం 700. 20వది వేదాంగములు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ సి 6. వేదాంగములు ఎన్ని అంటే 6. ఇవి ఫ్రెండ్స్ 7వ తరగతి సెమిస్టర్ 2 నుంచి 20 బిట్లు 20 ఆన్సర్లు. ఇది డే 7 ఈవినింగ్ యొక్క టైం టేబుల్ ప్రకారం వీడియో. ఇలానే మన ఛానల్ అయితే నిరంతరంగా బిట్స్ డిఎస్సి కోసం వస్తూ ఉంటాయి. అందుకోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ రేపు ఎలక్షన్ కాబట్టి ఎటువంటి వీడియో అప్లోడ్ అవ్వదు. ఇంకా ఎల్లుండు ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఎడిటోరియల్, ఎస్సే రైటింగ్, ప్రెస్సీ రైటింగ్ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటి మీద వీడియో అప్లోడ్ చేస్తాను. దానికోసం ప్రిపేర్ అయితే ఉండండి. నెక్స్ట్ అదే రోజు ఈవినింగ్ తెలుగు బోధన లక్ష్యాలు, స్పష్టీకరణలు, ఉద్దేశాలు, విలువలు వాటిపైన వీడియో ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ మన టైం టేబుల్ ప్రకారం రోజువారీ ఫాలో అవుతున్న వీడియోలు. ఇలానే టైం టేబుల్ కోసం అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ చూడండి. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ చూడండి. ఇలానే మన వీడియోస్ ఫాలో అవుతుంటే డిఎస్సి అనేది చాలా ఈజీ అయిపోతుంది. బిట్లు కూడా చాలా ఎక్కువ తెలుస్తాయి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share our channel. Thank you one and all. Stay tuned for next video. Thank you.